జగన్ గారి పరిపాలన చాలా బాగుందండి. జగన్ గారి పరిపాలన ఏంటంటే మేము చాలా పథకాలు అందుకున్నాము. ఇప్పుడు అమ్మఒడి అవ్వచ్చు, తర్వాత మా ఇంట్లోనే చాలా పథకాలు అందాయండి. మా పిల్లలకి అమ్మఒడి పథకం అందింది, తర్వాత రుణమాఫీ మాకు అందింది, తర్వాత రైతు భరోసా అందిందండి, తర్వాత మా మా అత్తయ్య మా మామగారికి పింఛనీ వస్తుంది, తర్వాత ఏంటంటే మా అత్తయ్య గారికి కూడా 45 సంవత్సరాలు డబ్బులు కూడా పడ్డాయండి. ఈ పథకాలన్నీ మేము అందుకుంటున్నాం. తర్వాత ఇంకేంటంటే జగన్ గారి పరిపాలన ఏంటంటే మనకి వాలంటీర్లు ఉన్నారు కదండి. ఈ వాలంటీర్లు అనేది ఏంటంటే పింఛనీ అనేది ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడం, తర్వాత రేషన్, ఇప్పుడు రేషన్ కావచ్చు, రేషన్ డిపోల దగ్గరికి వెళ్ళి మనం లైన్లు కాసి చాలా ఇబ్బంది పడేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే రేషన్ కూడా మనకి ఇంటి దగ్గరికే తీసుకొచ్చి ఇస్తున్నారు. తర్వాత ఇప్పుడు మనం క్యాస్ట్ సర్టిఫికేట్ చేయించుకోవాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ చేయించుకోవాలన్నా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, విఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సచివాలయాలకు వెళ్తుంటే వెంటనే ఆ సర్టిఫికెట్లు అనేవి చాలా తొందరగా జరుగుతున్నాయి అన్నమాట. మరి జగనన్న పరిపాలన ఏంటంటే ఇప్పుడు స్కూళ్ళు కావచ్చు, స్కూళ్ళు చాలా అభివృద్ధి పరచబడ్డాయి. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ అవ్వచ్చు, హాస్పిటల్ కూడా చాలా అభివృద్ధి పరచబడ్డాయి. జగనన్న పరిపాలన మేము చాలా సంతోషంగా ఉన్నాం. మళ్ళీ జగనన్నే రావాలని కోరుకుంటున్నాం. తర్వాత కేకేరావు సార్ గురించి చెప్పాలంటే కేకేరావు సార్ ఏంటంటే మనకు అందుబాటులో ఉండే అతను. మనకి ఏదైనా కష్టం వస్తే, మన ఏరియాకి ఏదైనా కష్టం వస్తే ఏంటంటే అతను సార్ని మనం చెప్పగానే అతను ఖచ్చితంగా దానికి అతను హాజరవుతారు, మన ఇబ్బందిని అతను చూసుకుంటారు. మనకి ఏ కష్టానికైనా కూడా అందుబాటులో ఉంటారు అన్నమాట. తర్వాత ఇప్పుడు బొత్స ఝాన్సీ గారు కూడా ఇక్కడ అతను బొత్స సత్యనారాయణ గారు ఎంత చేస్తున్నారో ఇప్పుడు బొత్స ఝాన్సీ గారు కూడా మనకి అంతే చేయాలని కోరుకుంటున్నాము. మరి అలాగే సార్ ఖచ్చితంగా లాస్ట్ టైం అయితే అలా జరిగింది, ఈసారి మాత్రం కేకే రావు సార్ ఖచ్చితంగా వస్తారు. జై జగన్. నా ఓటు ఫ్యాన్ గుర్తుకే, ఖచ్చితంగా మళ్ళీ మా జగన్ అన్నయ్య వస్తారు. జై జగన్. మన గుర్తు, మన ఎంపీ గారు, మన ఎమ్మెల్యే గారు.